ఏపీలో సంచలనం రేపిన బాలిక సామూహిక అత్యాచారం ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అఘాయితానికి పాల్పడి హత్య చేయడం తెలిసిందే. బాలురు సెల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూసేవారని, ఈ క్రమంలో అఘాయిత్యం చేసి ఉంటారని నంద్యాల ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా, మాజీ ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. చాక్లెట్ ఇచ్చి బయటకు తీసుకెళ్లి బాలికపై మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడిన దారుణం చేసినట్లు వెల్లడించారు. ఇక మొదట బాలిక మృతదేహాన్ని ఆ బాలుర తండ్రి మరొకరి సాయంతో గడ్డిలో పెట్టి ఇక వనమలపాడుకు బైక్ మీద తీసుకువెళ్లారు. అక్కడి నుంచి పుట్టిలో తీసుకువెళ్లి బాలిక మృతదేహానికి రాయి కట్టి కృష్ణానదిలో పడేశారని సంచలన విషయాలు వెల్లడించారు. పిల్లల కేసుల్లో ఎరుక్కుంటున్నారని అఘాయిత్యానికి పాల్పడిన ఓ బాలుడి తండ్రి పెదనాన్న బాలిక డెడ్ బాడీని మాయం చేశారు. వారిని కేసులో A4, A5గా చేర్చామని చెప్పారు. ఇక ముచ్చుమరి బాలిక కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, మృతదేహం కోసం అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పారు. ముందు నుంచి మన డిఐజీ సార్, డీజీ సార్ అందరూ స్పందించి మనకి అన్ని రిసోర్సెస్ ఇచ్చారు. SDRF ఉండొచ్చు, NDRF ఉండొచ్చు, ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు, స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్, అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు. దీని కాకుండా డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మన సర్చ్ జరిపే ఉన్నాయి. అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. మన ఫస్ట్ పని ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాం అప్ టిల్ ద బాడీ ఇస్ ఫౌండ్. సో దీంట్లో ముఖ్యంగా 69/24 గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హ్యాస్ బీన్ ఆల్టర్డ్ ఇంటూ 70 clause 70/2, 103 clause 1, 238A అండ్ 6 and 5 ఆఫ్ పాక్సో యాక్ట్. ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది, మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్. సో